హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యారెట్ ఫ్రై అండి. సో దానికోసం మనం ముందుగా క్యారెట్స్ మంచిగా వాష్ చేసుకొని అన్నిటికీ పీల్ చేసేసుకోవాలి. తొక్క అనేది తీసేసుకోవాలి. నీట్గా మొత్తం తొక్క అంతా తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. సో అందుకే చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను అన్నీ కూడా. ఆ తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ కట్ అయిన తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో మన కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ అనేది వేసి, ఆ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసి అవి కలపండి. తర్వాత మనం ఇందులో ఎల్లిగడ్డ దంచి వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక 5 to 6 వరకు మంచిగా దంచి దాంట్లో వేయండి. అది కూడా వెల్లుల్లి రెబ్బలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉంటాయి కదా, అవి కడాయిలో వేసి కలపండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి. ముందే కరివేపాకు వేస్తే చిటపట్లాడుతుంది కాబట్టి నేను క్యారెట్ ముక్కలు అనేవి వేసిన తర్వాత కరివేపాకు అనేది వేసాను. మంచిగా కలపాలి. ఇలా మంచిగా కలుపుకోండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పొడి, కొంచెం ఎక్కువ వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇలా అవి రెండు వేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ కర్రీలో ఏంటంటే మనము కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కొబ్బరి పొడి కోసమని ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసాను. వేసి దాన్ని పౌడర్ లాగా మంచి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాను. అంతలోకి మనము క్యారెట్స్ అనేవి మగ్గుతాయి. కాస్త మనం పసుపు ధనియా పొడి వేసి కలిపి మూత పెట్టాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అనేది వేయండి. అంటే క్యారెట్ ముక్కలు మంచిగా మగ్గిపోతాయి త్వరగా మనకి. సో క్యారెట్ కొంచెం తీపి మీద ఉంటుంది కదండి, కొంచెం ఉప్పు కారం మనం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఉప్పు కూడా వేసి మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాతకి మనకి మూత తీసి చూస్తే కొంచెం ముక్కలు అనేవి మగ్గుతాయి. చూడండి, మీకు అర్థమవుతుంది. మనకి స్పూన్ అది కూడా ఒక ముక్క కట్ చేసుకుంటే దిగుతుంది, ఇట్లా కట్ అయిపోతుంది ఆ ముక్క కూడా ఈజీగా. సో కర్రీకి సరిపడా కారం అనేది కొంచెం ఎక్కువ వేసాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి పొడి, అది కూడా వేసి కారము ఎండు కొబ్బరి పొడి రెండు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి కారము ఎండు కొబ్బరి పొడి పట్టేలాగా మంచిగా కలిపి మూత పెట్టుకున్నాను. సో మనకి ఇంకా కొంచెం సేపు అవడానికి ఒక 5 మినిట్స్ వరకు మగ్గుతుంది కారపొడి అలాగే ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత. ఇంకా అప్పటికి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నేను అన్నంలోకి ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్ అనేది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి.